అందరికీ నమస్కారం సార్. నా పేరు మల్లూరు రామశేషే. మా అబ్బాయి అనుకోకుండా ఒక నీటి ప్రమాదంలో మరణించడంతో కొద్ది కాలం తర్వాత అయితే ఎక్కువ మరణాలు పిల్లలు నీటి ప్రమాదాల్లో మరణిస్తున్నారు. కొంచెం మనం జాగరూకృతం చేద్దాం, పబ్లిక్ని అవేర్నెస్ చేద్దాం, పిల్లల్ని పెద్దల్ని అందరినీ అవేర్నెస్ తీసుకొద్దామని ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనకు అనుగుణంగానే ఒక సంస్థని మా కుర్రోడి పేరు మీద, మా అబ్బాయి పేరు మీద ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసాం, శ్రీహర్ష చారిటబుల్ ట్రస్ట్ అని. ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో కొంత అవగాహనని క్రియేట్ చేస్తే వాళ్ళ మనసుల్లో కొంత ఆలోచన జాగరూకత సంబంధించి నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని వాళ్ళ మనసుల్లో చొప్పించగలిగితే కొంత మనం ఆశించినట్టు కొన్ని ప్రాణాలైనా నిలబడతాయన్న ఒక ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అంటే పిల్లలతో పాటు పెద్దలను కూడా కొంచెం అవేర్ చేద్దాం, జాగ్రత్త చేయమని చెప్దాం. వాళ్ళ పిల్లల విషయంలో కొంత జాగరూకత వహించండి, వాళ్ళని గమనిస్తూ ఉండండి, వాళ్ళని నీటి వైపు వెళ్ళేటప్పుడు ఎంతో జాగ్రత్తలు చెప్పండి అన్న ఒక ఆలోచనతో ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు వస్తారు. ఈ పెద్దవాళ్ళకి కొంచెం మా సంస్థ తరపున కొంచెం అవేర్నెస్ ఏర్పాటు చేద్దాం, వాళ్ళ మనసుల్లో ఒక ఆలోచనని తీసుకొని వద్దామన్న ఒక ఉద్దేశంతో మేము మన దేవస్థానం కమిటీ చైర్మన్ గారు మస్తానయ్య గారిని రిక్వెస్ట్ చేశాం. మా అభ్యర్థనను మన్నించి వారు మాకు ఈరోజు ఈ వేదికను ఏర్పాటు చేశారు. వారికి మాకు మా సంస్థ తరపున, మా అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా కార్యక్రమాన్ని యాక్చువల్గా సభతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మేము ఇన్వైట్ చేసిన అధికారులు ఇద్దరు ఈరోజు కొత్త కలెక్టరు రివ్యూ మీటింగ్లో ఉన్నారు. వాళ్ళు 6:30 లోపల వస్తే వాళ్ళతో స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. అయితే అనుకోకుండా వాళ్ళు రివ్యూ లేట్ అవుతూ ఉంది. ఈ లోపల ఈ కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేద్దాం, వాళ్ళు ఎప్పుడైతే వస్తారో వాళ్ళు వచ్చిన తర్వాత సభా కార్యక్రమాన్ని చేద్దామని ఒక ఉద్దేశంతో ముందు కార్యక్రమాన్ని అయితే మొదలు పెడుతున్నాం. శ్రీహర్ష క్రియేషన్స్ పేరుతో ఒక మ్యూజికల్ ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేసాం. సరదాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. శాల్వతో సత్కరించవలసిందిగా మరి ఊట్కూరు నాగేశ్వరరావు గారిని కోరుతున్నామండి. పాలక మండలి సభ్యులు సార్, మరి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, వారికి అభినందనలు. ఎందుకంటే బిజీ షెడ్యూల్ ఉన్న ప్రోగ్రాంకి వచ్చి చక్కని సపోర్ట్ ఇస్తున్నా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఓకే, ఒకసారి క్లాప్స్ అండి. అలాగే మల్లూరు శ్రీకృష్ణ గారిని కూడా మరి ఒకసారి నాగేశ్వరరావు గారే షాల్వాతో సత్కరిస్తారు. ఒకసారి క్లాప్స్ అండి. ఈయన ఈ యొక్క ఆర్గనైజేషన్ సెక్రటరీ కాక మన రామశేష్ గారి బ్రదర్ అండి. కాబట్టి అభినందన మీకు వేసేసండి ముందు, తర్వాత ఇంకోటి లేదా? రైట్, నాగేశ్వరరావు గారిని సన్మానిస్తానంటున్నారు. కాబట్టి వారి విశాల హృదయం గారికి శ్రీకృష్ణ గారిని ఒకసారి క్లాప్స్ అండి. పెద్దలు కాబట్టి ముందు సార్నే నేను సత్కరిస్తానన్నారు. ఓకే, రైట్. అలాగే శ్రీకృష్ణ గారిని నాగేశ్వరరావు గారు, సీతారామరెడ్డి గారు ఇద్దరు సంయుక్తంగా శాల్వాతో సత్కరిస్తారండి. రామశేష్ గారి మరి బ్రదరే గాక ఈ యొక్క మరి ఆర్గనైజేషన్కి సెక్రటరీ కూడా సారు. ఆయన రైల్వేస్లో తిరుపతిలో వర్క్ చేస్తారండి, చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ గారు. ఒకసారి క్లాప్స్ అండి. మరి ఈ చక్కని వేదికనిచ్చిన పాలక మండలి సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మీద మరి ఒకసారి అతిథులు మాట్లాడతారు, తర్వాత మన యొక్క నాగేశ్వర గారు మాట్లాడతారు. సీతారామరెడ్డి గారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. శ్రీహర్ష చారిటబుల్ ట్రస్ట్ ఈ ఫౌండరు రామశేషయ్య గారు, సెక్రటరీ, వీళ్ళందరూ నాకు ఆప్త మిత్రులు. ఈ చారిటబుల్ ట్రస్టు యొక్క ఉద్దేశం ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. ప్రమాదాల్లో
యువత ఎక్కువగా మరి నీటి ప్రమాదాల్లో చనిపోతున్నారని, వాటిని అరికట్టాలని, సిటిజన్స్లో అవగాహన ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని, అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఇతోధికంగా ఈ ప్రమాదాలను అరికట్టడానికి చేస్తే వారి పెద్దల యొక్క మనోవేదన కానీ తీర్చిన వాళ్ళు అవుతామని, అలాగే మన సమాజానికి ఎవరైతే ఎక్కువ ప్రొడక్టివ్ ఏజ్లో ఉండి వాళ్ళు ఇంకా ఎంతో సర్వీసు సమాజంలో ఎంతో ఉన్నతికి రావాల్సిన వాళ్ళు మధ్యలోనే వాళ్ళు తనువు చాలిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రమాదాలని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్న శ్రీహర్ష చారిటబుల్ ట్రస్ట్ రామశేషయ్య గారిని, శ్రీకృష్ణ గారిని మరొకమారు అభినందిస్తూ, అలాగే మా డిపార్ట్మెంట్ ప్రమాదాలు అనేటప్పటికీ నేను పనిచేస్తుంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కాబట్టి మా సంబంధించినది కూడా 1-2 విషయాలు మీతో ముచ్చటించదలుచుకున్నాము. రహదారి ప్రమాదాల్లో కూడా చాలా ఎక్కువ సంఖ్యలో, అంటే దాదాపు 1,70,000 మంది మన దేశంలో చనిపోతున్నారు. అలాగే మన గుంటూరు జిల్లాలో లాస్ట్ ఇయర్ అంటే 2024లో 430 మంది చనిపోయారు. 2025లో మన కృషి కాదు కానీ దేవుడి దయవల్ల, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం, దేవుడి దయవల్ల 348 మంది చనిపోయారు. అంటే మనము రాష్ట్రం మొత్తం మీద గుంటూరు జిల్లాలో యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళని దాదాపు 19% తగ్గాయి మన జిల్లాలో. రాష్ట్రంలో మనది ఫస్ట్ ప్లేస్ తగ్గించడంలో. ఈ దీనిని కంటిన్యూ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇందాక నీటి ప్రమాదాలను తలుచుకున్నట్లుగానే రహదారి ప్రమాదాల్లో కూడా ఎక్కువ మంది 18 నుంచి 35 సంవత్సరాల లోపు వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారు. 55% వీళ్ళే ఉన్నారు. ఇదంతా కూడా భావి భారత తరం కాబోయే ఎంతో మంది వాళ్ళలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నాళ్ళు, మన దేశానికి ఆర్థికంగా వెన్నెముకగా ఉండవలసిన వాళ్ళు. మన జీడిపిలో వీళ్ళని మళ్ళీ మానిటరీగా వీళ్ళ వాల్యూ ఎంత అవుతుందని చూస్తే 3% అనమాట. అంటే సుమారుగా 3 లక్షల కోట్ల పైచిలుకు వీళ్ళ వర్త్. సో అంతా మన దేశం నష్టపోతుంది. వాళ్ళ కుటుంబాలు ఇంకా తీరని ఎంతో ఆవేదనకి గురవుతున్నాయి, కష్ట నష్టాలకి గురవుతున్నారు. కాబట్టి మనం అందరం కూడా రహదారి భద్రతా నియమాలు, మెయిన్గా ఈ హెల్మెట్, మోటార్ సైకిల్ హెల్మెట్ అనేది ప్రధానమైన ఇష్యూ. ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా హెల్మెట్ ధరించే విధంగా ప్రోత్సహించాలని, ధరిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కలిగించిన శ్రీహర్ష చారిటబుల్ ట్రస్ట్ వారికి మరొకమారు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. అంటే ప్రమాదం రీతిగా ఈ కార్యక్రమానికి విజయించినటువంటి కళావి అభిమానులకు, ఈ కళావేదిక నిర్వహించినటువంటి యాజమాన్యానికి అందరికీ శ్రీ మల్లూరు శ్రీహర్ష చారిటబుల్ ట్రస్ట్ తరఫున అభినందనలండి. ఈ ట్రస్టు ముఖ్య ఉద్దేశం అన్ని ట్రస్టులా కాకుండా ఇది మా గుండె కోత, కడుపు మంట. మా బిడ్డని, అంటే ఇన్ ద సెన్స్ మా ఈ మల్లూరు శ్రీహర్ష అనే అతను మా అన్నగారు అయినటువంటి రామశేషయ్య గారి కుమారుడు. బీటెక్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఫ్రెండ్స్తో కలిసి సముద్ర స్నానానికి వెళ్ళి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఆ రోజు నుంచి మేము అసలు ఎలా జరుగుతున్నాయి, వీటి తీవ్రత ఎలా ఉంది, ఎవ్రీడే పేపర్లో, సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నప్పుడు ప్రతినిత్యం ఏదో ఒక మూల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం అవగాహన లోపం అని తలచి ఏదో విధంగా ప్రజల్లోకి చైతన్యం తీసుకెళ్ళాలి. ఎక్కువ యూత్, ఎస్పెషలీ రీసెంట్గా మీరు చూసే ఉంటారు, లాస్ట్ మంత్ 5 మంది బీటెక్ చదివే విద్యార్థులు నదీ స్నానానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటి బాధలు ప్రతి పేరెంట్స్ పడుతున్నారు. సో ఏ విధంగా దీన్ని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక ప్లాట్ఫామ్ దీన్ని ఏర్పాటు చేశాము. సో ఎన్నో అవగాహన కార్యక్రమాలు బీచ్ల దగ్గర ఏర్పాటు చేయడము, కాలేజీల్లో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, ఇలాంటి సంగీత విభావాల ద్వారా పెద్దలకి, అంటే మీకు తెలిసినప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలకి, మీ ఇంట్లో ఒక చర్చ జరగాలి, ఒక డిస్కషన్ జరగాలి. ఈ నీటి ప్రమాదాల వల్ల ఎంతమంది, 2,30,000 మంది ప్రపంచవ్యాప్తంగా, 45,000 మంది భారతదేశంలో
2,500 మంది మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇయర్ చనిపోతున్నారంటే ఎంత సీరియస్ ఇష్యూనో దయచేసి ఒక్కసారి కన్సర్న్ ఆలోచించండి. కాబట్టి మేము ఈ ఇష్యూని జనాల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్గా ఏర్పడి, ఇది కేవలం మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఎటువంటి లాభాపేక్ష కానీ ధనాపేక్ష అనేది కాకుండా జనాల్లో తీసుకెళ్ళాలి. నీటి ప్రమాదాలు జరగని రహిత రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే క్రమంతో మేము చాలా కృషి చేస్తున్నాము. ఈ వేదిక ద్వారా ఇంకా ఎంతోమందికి చేరాలని, అదేవిధంగా మాలాగా బిడ్డలను పోగొట్టడం అంతా కూడా ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్గా తయారయ్యి ఇంకా దీన్ని ఉద్యమంగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. మరి చూడండి ఒక్కసారి. సభకు నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ కె సీతారామరెడ్డి గారు మరియు శ్రీ మల్లూరి శ్రీకృష్ణ గారు, కార్యక్రమం నిర్వహించే మల్లూరు రామశేష్, వీరందరూ కూడా నమస్కారం. మరియు భక్త మాస్టర్లందరూ కూడా, కళాకారులకు అందరూ కూడా నమస్కారం. వీరు ఏదైతే ఎంతసేపు చెప్పారో అవగాహన సదస్సు, నీటి మీద ఎంతమంది ఈరోజు నీటి ప్రమాదాలు చనిపోతున్నాం మనం చూస్తున్నాం. రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు తప్ప తక్కువ కావట్లేదు. ప్రతిరోజు పేపర్లు చూస్తుంది. వేసవికాలం వస్తుంది, హాలిడేస్, స్కూళ్ళకు కాలేజీలకు హాలిడేస్, తీర్థయాత్రలకు వెళ్తారు. అంటే స్టూడెంట్స్ తీర్థయాత్ర, తల్లిదండ్రులతో కాదు, వెళ్తుంటారు ఎక్కడ పడితే అక్కడ. తర్వాత సెల్ఫీలు తీసుకుంటారు. మనం ఎన్నో చోట్ల చూసాం. మ్యాక్సిమం ప్రమాదాలు మొత్తం కూడా నదిలో నిలబడి సెల్ఫీలు తీసుకుంటారు. ఉన్నటువంటి ప్రవాహం వస్తుంది. చాలాసార్లు అందరూ చూశారు. ఇటువంటి ప్రమాదాలు చాలా వస్తున్నాయి. చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. డెఫినెట్గా ఇదే అందరూ కూడా తల్లిదండ్రులు ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఎవరు రాలేదు, ఆల్మోస్ట్ అందరూ కూడా పెద్దవారే. ఎవరికి వారు పిల్లలకు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే సీతారామరెడ్డి గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇది ట్రాన్స్పోర్ట్ గురించి. వాళ్ళ డిపార్ట్మెంట్ అతను రాఘవరావు అని, తెనాలి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు, మా వాకర్ ఫ్రెండు. అతను ప్రతిరోజు ఫ్లాష్ న్యూస్ అని చెప్తుంటాడు. వాళ్ళ డిపార్ట్మెంట్ వచ్చినాయని కూడా. తర్వాత వీళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నో ప్రతి ఒక్క కాలేజీలో కూడా వెళ్ళి, చాలా ఏది ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి కూడా దీని గురించి అవగాహన సదస్సు చాలా పెట్టారు. విశేషాలు కూడా చెప్తుంటారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎస్పెషల్లీ ప్రమాదాల గురించి. కానీ దీనికి తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. నేను చూస్తున్న మార్నింగ్ జిమ్ కానీ వాకింగ్ వెళ్తేప్పుడు 7 ఏళ్ళ అబ్బాయి వెనక తండ్రి కూర్చుంటాడు, అబ్బాయి స్కూటర్ నడుపుతుంటాడు. వీళ్ళు ఎక్కడ లేని ఆనందపడుతుంటారు, మా అబ్బాయి స్కూటర్ దొక్కుతున్నాడని. ఒక వారం 10 రోజుల తర్వాత తండ్రి మామూలుగా బయటికి వెళ్తాడు, కొడుకు వేసుకెళ్తాడు. ఒక డాక్టర్ అమ్మ చెప్పింది, ఇది అబద్ధం కాదు అసలు. అబ్బాయి 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాడు. కారు ఏదో నేర్పించారు. తల్లిదండ్రులు లేకపోతే కారు తీసుకెళ్ళాడు, గుద్దాడు. వద్దంటే ఒప్పుకోరు. వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా వాళ్ళు నేర్పించడమే, వీళ్ళంతా నేర్పిపోవడం మంచిది. నేర్పించిన తర్వాత వాళ్ళు ఉండరు. మనం ఏంటంటే మా కొడుకు, మా అమ్మాయి 7వ క్లాసు 4వ తరగతినే కారు నడుపుతున్నాడు, స్కూటర్ నడుపుతున్నాడు. చాలామంది తల్లిదండ్రులు ఇది ఉంది. దయవుంచి సార్ చాలా చక్కగా చెప్పారు ట్రాన్స్పోర్ట్ దాని గురించి కూడా. ఎంతోమంది ఈరోజు ఈ వాహనాల ద్వారా చనిపోతున్నారని. అదేవిధంగా నీటి ద్వారా కూడా లెక్కలేనని ప్రతిరోజు పేపర్లో చూస్తే అది ఉంటుంది. చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిన్న పాప ఫస్ట్లో డ్యాన్స్ చేసింది, చాలా అద్భుతంగా చేసింది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా స్వామివారి ఆశీస్సులు కలగాలని, మంచి డాన్సర్ కావాలని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సింగర్స్ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు వారికి కలగజేయాలని ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. ఇలాంటి పెద్దలు అబ్దుల్ ఖాదర్ గారు, బాబురా గారు అందరు కలిసి మరి నాగేశ్వర గారి చేతుల మీదుగా ఒకసారి శాల్వా. అందరూ ఒకసారి గ్రూప్ ఫోటో అమ్మా. రైట్, ఫీమేల్ సింగర్స్ ఇద్దరు సత్కరించుకుంటున్నారు సార్ని. సింగిల్ హ్యాండెడ్గా సార్ ఏ ప్రోగ్రామ్ అయినా చాలా అద్భుతంగా, ఆయన పాడుతా తీయగా ఫేమ్ కూడా, బాలశ్రవణ గీతాల్ని చాలా అద్భుతంగా పండిస్తారు. కాబట్టి ముఖ్య అతిథులతో రామశేషి గారు, అలాగే మన నాగేశ్వర గారు, పాలక మండలి. ఇప్పుడు నాగేశ్వర గారు 2 నిమిషాలు. మేము ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం.
అంటే ఒట్టి అభినందన సభ అంటే పెద్దగా మిమ్మల్ని మేము ఎక్కువసేపు కూర్చోబెట్టలేం. ఏదన్నా చెప్పదలుచుకున్న ఏదన్నా ఒక విషయాన్ని ఏదో ఒక దానికి కొంచెం ఈ సంగీతాన్ని ఒకటి యాడ్ చేసుకొని చెప్పటం ద్వారా మీకు మీ మనసుల్లోకి ఇది తొందరగా ఎక్కుద్దన్న ఒక ఉద్దేశంతో మేము ఈ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్ కూడా చేసుకున్నాం. కల్చరల్ ఈవెంట్స్ని కూడా యాడ్ చేసుకున్నాం. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం అంటే ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చాలా ఎక్కువ చేయాలి. మా పరిధిలో మాకు వీలైనంత వరకు ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అవుతారో అక్కడల్లా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మైపాడ్ బీచ్లో మేము 2 years బ్యాక్ కొన్ని లైఫ్ జాకెట్స్, కొన్ని లైఫ్ బాయ్స్ వాళ్ళకి మెరైన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇచ్చాం మా ట్రస్ట్ తరపున. ఒక 2 months తర్వాత సిఐ ఫోన్ చేశాడు. దాని మీద నంబరు, ట్రస్ట్ నంబర్ చూసి ఫోన్ చేశారు. ఎవరు సార్ అంటే, నేను మెరైన్ పోలీస్ స్టేషన్ సిఐనండి. మీరు ఇచ్చిన లైఫ్ జాకెట్స్ లైఫ్ బాయ్స్ అని, ఆ లైఫ్ బాయ్ అంటే ఒక రౌండ్ చక్రం లాగా ఉంటుంది ప్లాస్టిక్ది, దానికి చుట్టూ 4 హ్యాండిల్స్ ఉంటాయి పట్టుకోవటానికి. జనరల్గా వీళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్స్ సమూహంగా లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఒకరినొకరిని పట్టుకొని ఒకరినొకరు సేఫ్టీ కోసం జారిపోయే క్రమంలో ఒక్కొక్కరిని పట్టేసుకుంటారు. అందరూ గుంపుగా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళు సేవ్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళని తీసుకురావటం కొంచెం కష్టం అవుతుంది. ఈ లైఫ్ బాయ్స్ అనే ఈ ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్తే 4 పట్టిస్తే ఒకటేసారి 4 లాక్కురావచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు లైఫ్ బాయ్స్ కావాలని అడిగారు. అందుకని మేము చెన్నై నుంచి తెప్పించి వాటిని ప్రొవైడ్ చేసాం. ఆ సిఐ గారు ఫోన్ చేసి మీరు 2 months బ్యాక్ అవి ఇచ్చారండి, మొన్న ఒక 9 మంది పిల్లల్ని మేము సేవ్ చేయగలిగాము మీరు ఇచ్చిన వాటి వల్ల. క్లాప్స్ అండి. ఇంకేమన్నా ప్రొవైడ్ చేయగలరా ఇంకా కొద్దిగా అంటే మళ్ళీ తిరిగి చెన్నై నుంచి కొన్ని తెప్పించి వాళ్ళకి ప్రొవైడ్ చేసాం. అన్ని బీచెస్లో చేస్తున్నాం. బీచెస్తో పాటు కాలేజీల్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. వచ్చే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో వాటిల్లో ఇట్లాంటి క్యాంపెయిన్స్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఉన్నాం. మధ్యలో ఎక్కడైతే జనసందోహం ఉంటారో, పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మా ఉద్దేశాన్ని తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అడిగాం. మాకు ఒక రోజు ఇవ్వండి ఈ ప్రమాదాల మీద అవగాహన కోసం అంటే పెద్ద మనసుతో మా మస్తానయ్య గారు, మా నాగేశ్వరరావు గారు మాకు ఈరోజు అలాట్ చేశారు. క్లాప్స్ అండి ఒకసారి వాళ్ళకి మీ అందరికీ మా ట్రస్ట్ యొక్క ఉద్దేశాన్ని తెలియజేసేదానికి అవకాశం ఇచ్చిన దానికి వాళ్ళకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉండండి, ఉంచండి, వాళ్ళ మీద దృష్టి పెట్టి ఉంచండి. వాళ్ళు ఏదో చెప్తారు, వెళ్తూ ఉన్నాం, ఎడగబోతున్నాం అది ఇదని, కానీ వీలైనంత వరకు వాళ్ళ పిల్లలకి జాగ్రత్తలు చెప్తూ ఉండండి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నిటినీ వాళ్ళకి చూపిస్తూ ఉండండి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మార్పు రాకపోయినా ఆ టైంలో వాళ్ళకి ఇవి మైండ్లో మెదిలితే కొంచెం జాగ్రత్తగా ఉంటారు, ప్రమాదాల నుంచి బయటపడతారన్న ఉద్దేశంతో మేము ఇట్లాంటివి చేస్తున్నాం. ఇవి మా వల్ల కొంత మంచి జరిగితే సమాజానికి అది చాలు మాకు. ఆ ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. కొంత నష్టపోయాం, ఆ నష్టాన్ని మేము తిరిగి పూడ్చుకోలేం, కానీ అట్లీస్ట్ సొసైటీకి మేము ఏదన్నా చేయాలని మా అబ్బాయి పేరుతోనే ఈ ట్రస్ట్ని పెట్టి ముందుకెళ్తున్నాం. మీ అందరి సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. ఇది కేవలం లూజర్స్ కాబట్టి వాళ్ళది కాదు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు